నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. దాడిలో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడిలో 3కి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఈ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, 3కి గాయాలైనట్టు తెలుస్తోంది. ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ ఉద్రిక్తతలకు గల కారణాలేంటి? ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? ప్రస్తుతం చూసుకుంటే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రానికొండ మండలం పల్లంకూరు గ్రామంలో అయితే ఇటు టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ అయితే మాత్రం జరిగింది. ఈ ఘర్షణలో ఇటుకలతో దాడి చేసుకున్న పరిస్థితి కూడా నెలకొంది. దాడి చేసిన క్రమంలో పక్కనే ఉన్న ఇల్లు అద్దాలు కూడా పగిలిపోయిన పరిస్థితిలో 3కి తీవ్ర గాయాలైనవి. ఆ 3ని కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు అయితే మాత్రం తరలించారు. ప్రస్తుతానికి అయితే మాత్రం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అయితే అది నిలకడగానే ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉదయం నుంచి కూడా ముదురు ఘటనలు జరిగినప్పటికీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన జరిగిన అంటే ఈ కాట్రానికొండ మండలం పల్లం గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు అప్రమత్తం అయ్యారు. అప్రమత్తం అయ్యి వెంటనే ఇరు వర్గాలని కూడా చెదరగొట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రశాంతమైన వాతావరణమే అక్కడ కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా 3కి అయితే మాత్రం తీవ్ర గాయాలైన పరిస్థితి కూడా నెలకొన్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆరోగ్య నిమిత్తం కూడా ఆసుపత్రికి కూడా తరలించినట్లయితే మాత్రం తెలుస్తుంది బలరాం. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక అక్కడక్కడ చెదురుముదురు ఘటనలో 2-3 జరిగినప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గడిచిన 3 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కనుక ఒక్కసారి చూస్తే కనుక ఇప్పటి వరకు కూడా 52% అయితే మాత్రం పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మరొక 3 గంటల నుంచి 4 గంటల సమయం ఉంది. అయితే ఇప్పుడు 3 గంటల నుంచి 6 గంటల వరకు కూడా 3 గంటల సమయం ఉన్న నేపథ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ప్రజలు మాత్రం తరలి వస్తున్నారు. ఎండ తీవ్రత కూడా తగ్గిన నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా ప్రజలు ఓటు వేసేందుకైతే మాత్రం బారులు తీరుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా అయితే ఇటు కాకినాడ జిల్లా కానీ లేకపోతే తూర్పుగోదావరి జిల్లా కానీ ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా పోలింగ్ శాతం అయితే మాత్రం సుమారుగా 50% అయితే మాత్రం పెరిగిందనే చెప్పాలి. అయితే గత ఎన్నికల్లో కనుక చూసుకుంటే కనుక గడిచిన 3 గంటల సమయం వరకు చూసుకుంటే కనుక 40% కూడా పూర్తి అవ్వలేని ప్రక్రియ ఈసారి మాత్రం 50 వరకు కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. సతీష్, అంటే ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు ఎటువంటి ప్రత్యేక దృష్టి సారించారు? అక్కడ ఎటువంటి బందోబస్తు కొనసాగుతోంది? అంటే ఇప్పుడు ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు లేకపోతే కాకినాడ తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలకు సంబంధించి అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే మాత్రం ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అయితే మాత్రం కేంద్ర బలగాలతో పాటు పటిష్టమైన పోలీస్ భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం తీసుకున్నారు. అంటే పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఎవరిని కూడా రానివ్వట్లేదు. ఏ గొడవలు జరిగినప్పటికీ కూడా పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో జరుగుతున్నాయి. జరిగిన వెంటనే పోలీసులు కూడా అప్రమత్తం అయ్యి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 2-3 చోట్ల ఇటు టీడీపీ వైసీపీ లేకపోతే జనసేన ఈ 3 పార్టీలకు సంబంధించి ఏ 2 పార్టీల మధ్య ఘర్షణ అయితే మాత్రం జరగడం జరిగింది. ఈ ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే మాత్రం లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే పోలింగ్ ప్రక్రియకు కానీ లేకపోతే పోలింగ్ విధానానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే మాత్రం ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా తీసుకున్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోంది. చెదురుముదురు ఘటనల మీద ఎక్కడ పెద్ద ఇబ్బందులు లేవంటూ కూడా మా ప్రతినిధి అక్కడ క్షేత్రస్థాయిలో అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు.